చంద్రబాబుకు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు షర్మిల. చంద్రబాబు పాదయాత్ర పెద్ద డ్రామా అని ఆమె అన్నారు. అసమర్థ రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దించేసే అవకాశం ఉన్నా చంద్రబాబు దించటం అది కాదు అని నిప్పులు చెరిగారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆదిబట్లలో మాట్లాడిన షర్మిల కరెంట్ ఛార్జీలు చెల్లించడానికి మహిళలు పుస్తలు తాకట్టు పెడుతున్నారని ఆవేదన చెందారు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి వెంటనే దించవచ్చు, కానీ దించలేట. ఈ ప్రభుత్వాన్ని ఈయన కాపాడుతూనే ఉంటాడంట. ఎందుకంటే ఈ ప్రభుత్వము ఆయన మీద ఏ కేసులు పెట్టకుండా, ఏ ఎంక్వైరీలు పెట్టకుండా కాపాడుతుంది కనుక ఈ రెండు పార్టీలు కలిసి ఈ రోజు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. అబద్ధపు కేసులు పెట్టి ఏ ఆధారాలు లేకపోయినా సిబిఐని వాడుకొని వారి చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసి జగనన్నను ఈ రోజు జైలు పాలు చేశారు. వారి ఉద్దేశం ఒక్కటే, జగనన్న బయట ఉంటే మీ ప్రజలు మీ సమస్యల పక్షాలను పోరాడుతూ ఉంటే మీ హృదయాలలో స్థానం చేసుకుంటుంటే ఇక కాంగ్రెస్ కు తెలుగుదేశంకు మనుగడ ఉండదని, ఆ రెండు పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని కుట్రలు పన్ని ఈ రోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. కానీ వీరి కుట్రలు కుతంత్రాలు ఎంతో కాలం సాగవు. దేవుడు అనేవాడు ఉన్నాడు. మంచివారి పక్షాన దేవుడు నిలబడతాడు. త్వరలోనే జగనన్న బయటికి వస్తాడు. ఉదయించే సూర్యుడిని ఎవ్వరు ఆపలేరు. త్వరలోనే జగనన్న కూడా వస్తాడు. వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. సమయం వచ్చినప్పుడు మీరందరూ మిగతా పార్టీలన్నిటికీ బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యము మళ్లీ వస్తుంది. ఈసారి రాజన్న రాజ్యంలో రాజన్న ఇచ్చిన ప్రతి మాట జగనన్న నిలబడతాడు. రాజన్న కన్న ప్రతి కళ జగనన్న నెరవేరుస్తాడు. కోటెకరాలకు నీళ్లు ఇవ్వాలి అన్న రాజన్న కళ జగనన్న తప్పకుండా నెరవేరుస్తాడు. రాజన్న రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం అన్నారు షర్మిల. రాజన్న అమలు చేసిన ప్రస్తారని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్షలాది విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారని షర్మిల చెప్పారు. మహిళలకు వారి జీవితం గడవడం చాలా భారమైపోయింది. పిల్లల్ని స్కూలుకు పంపించుకోవాలని ప్రతి తల్లికి ఆశ ఉంటుంది. కానీ ఈ రోజు మహిళలు పిల్లల్ని స్కూలుకు పంపించకుండా కూలీకి తీసుకువెళ్తే కూలీ డబ్బులు వస్తాయి కదా, కూలీ డబ్బులు రాకపోతే 3 పూట్ల గడవడం ఎలా అని కూలీకి తీసుకెళ్తున్నారు. ఈ రోజు పిల్లలు స్కూలుకు వెళ్లకుండా కూలీకి వెళ్తున్నారంటే ఆ పాపని సర్కార్కి కాదా అని అడుగుతున్నాం. ఒక తల్లికి తన బిడ్డలను స్కూలుకు పంపించకుండా కూలీకి తీసుకెళ్లాలంటే మనసు పిండేసినట్టు అయిపోతుంది. రాజన్న రాజ్యంలో 1 కోటి ఎకరాలకు నీరు అందుతుందని షర్మిల చెప్పారు. ఉదయించే సూర్యుణ్ణి ఎవరూ ఆపలేరని తెలిపారు.